దేవుని వాక్యం తరచుగా 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 వర్షాన్ని కురిపిస్తున్నాడు. కానీ ఈ వర్షపు నీళ్ళను తాగి కానీ ఫలించట్లేదు, పైరు మొలవట్లేదు. కారణం ఏంటంటే పనికి మాలిన ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, ముండ్ల తీగలు, గచ్చ పొదలు, పనికి మాలినవి. నిజం. ఒక రైతు గోధుమలను విత్తేసి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు చేనుకెళ్ళి చూస్తే గోధుమలతో పాటు, చెప్పండి, గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయి. అరే, నేను గోధుమలు మాత్రమే కదా విత్తింది, మరి గురుగులు ఉన్నాయి ఏమిటి ఇక్కడ? ఎవరు విత్తారు వాటిల్ని? సాతానుగాడు. యేసు ప్రభు చెప్తారు, విత్తనాలను గూర్చిన ఉపమానం చెప్పేటప్పుడు పనికి మాలిన తీగలని, దాని అర్థం ఏంటంటే ఐహిక విచారాలు, ధనభోగము, లోక సంబంధమైన ఆలోచనలు, ఇవి ఎప్పుడైతే ఒక ఆత్మీయుని జీవితంలోకి వచ్చి చేరతాయో ఇక అలా దేవునికి దూరం అయిపోతారు. యేసు ప్రభు కోరుకునేది ఏమిటంటే ఫలిస్తూ ఉన్న ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. మీరు విశ్వాసంతో చెప్పారు, నేను ప్రభు సన్నిధిలో ఫలిస్తున్నాను.